ఓకే, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి మ్యారేజ్ అయిపోయి 11 ఇయర్స్ కంప్లీట్ అయిందండి. అంటే పుష్కరంలోకి అడుగు పెట్టామన్నమాట. 12 ఇయర్స్ అవుతుంది. అరేంజ్ మ్యారేజ్లో ఉండే ఆ కిక్కే వేరే ఉంటుంది కదా అండి. భలేగా ఉంటాయి అసలు. ఎక్కడనో పుడతాము, ఎక్కడనో పెరుగుతాము, స్టడీస్ ఎక్కడో, ఒకే ఊరిలో పుట్టినా కానీ వేరే ఊరికి పుట్టినా కానీ ఒకరికొకరికి పరిచయం ఉండదు. జస్ట్ ఒక రోజు పెళ్లి చూపులు జరిగేసి తర్వాత మనకి ఏమంటారు, ఎంగేజ్మెంట్, హడావిడిగా పెళ్ళి, తర్వాత అత్తగారింట్లో. సో లైఫే వేరే ఉంటుంది కదా. కాకుంటే మాత్రము కొన్ని పెళ్ళిళ్ళు నిలబడుతున్నాయి, కొన్ని విడిపోతున్నాయి. ఈ కాలంకి కూడా వచ్చిన కూడాని బాధ పెట్టేవారు ఉన్నారు. కట్నం కోసము, డబ్బుల కోసం హింసించే భర్తలు ఉన్నారు. అది మాత్రం మారట్లేదండి. ఎన్ని తరాలు మారినా అది మాత్రం మారదు కాబోలు. ఇంకా ఇక్కడ వచ్చేసా అండి నా స్వీట్ మెమొరీస్ అన్నమాట. అది శారీ వచ్చేసి ఏంటని అంటే, పెళ్లి చూపులు అయ్యాక మా అమ్మాయి మీ అబ్బాయి అని అనుకునేటప్పుడు ఆ క్రీమ్ కలర్ శారీ ఉంది కదా, అది కట్టుకున్నా అన్నట్టు. అన్ఫార్చునేట్గా అంటే అనుకోకుండా అదే రోజు ఎంగేజ్మెంట్ అనేది ఫిక్స్ చేసేసారు టైంకి. అప్పుడు అమ్మాయికి మనము మాట ముచ్చట అయ్యేప్పుడు పెడతారు కదా అండి శారీ, అది ట్రిపుల్ కలర్ది పెద్ద బార్డర్ పెట్టి తెచ్చారు అత్తయ్య గారు. ఇది వచ్చేసి అండి పెళ్లి కూతుర్ని చేసే ముందు మనకి గౌరీ పూజకి ముందు కట్టుకుంటాం కదా, సో అది అన్నమాట. ఇది పింక్ అండ్ బ్లూ బార్డర్ వచ్చింది. ఇంకా బ్లౌజెస్ ఏవి చూపించట్లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. బ్లౌజెస్ కూడా ఒక్కటే ఖరాబ్ అయిపోయింది రిసెప్షన్ శారీది. ఇది ఇంకా పెళ్లి చీర. నిజంగా చెప్పాలి అంటే పెళ్లి చీరలు అంటే ఒకప్పుడే బాగున్నాయి. ఏంటంటే పాతకాలంలో అయితే వైట్ శారీస్, తర్వాత ఎల్లో అండ్ మెరూన్ లేకపోతే రెడ్, తర్వాత క్రీమ్ కలర్ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ కాలంలో అంటే నేను చాలా మందిని చూశాను, ఇలాంటి శారీసే కనబడట్లేదు. ఇది వచ్చేసి ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం కోసం అని తీసుకున్నా అన్నమాట. అది అత్తగారి ఇంట్లో కోసం అని చెప్పేసి. అది హాఫ్ పట్టు ఉంటుంది కదా, హాఫ్ పట్టు క్లాత్ అన్నట్టు. ఇది లైట్ వెయిట్ శారీ. అక్కడ మమ్మీ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ పూజ కోసం అని తీసుకున్నాము. శారీస్ ఓన్లీ ఇంపార్టెంట్ అకేషన్ దానికే తీసుకున్నామండి. మిగతా అన్ని డ్రెస్సెస్ తీసుకున్నాము. ఎందుకనంటే బిఫోర్ మ్యారేజ్ జాబ్ చేసేదాన్ని, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ చేస్తా అనుకున్నాను. కాకపోతే సర్ది వచ్చేసింది, చేయలేకపోయాను. తర్వాత 3 ఇయర్స్ 5 ఇయర్స్ తర్వాత చేయాల్సి వచ్చింది. సో ఎక్కువగా డ్రెస్సెసే తీసుకున్నాను అనమాట. శారీస్ కూడా నేను చాలా తక్కువగా తీసుకున్నాను. ఎందుకనంటే ఫ్యాషన్ అవుట్ అయ్యాక మనం వాటిని కట్టలేమండి. ఇది నార్మల్గా మనం ఎటన్నా బయటికి వెళ్తే ఉండాలి అని చెప్పేసి తీసుకున్నారు ఈ శారీ. పట్టు శారీసే, అన్నీ పట్టు శారీసే అన్నమాట. ఒక్కటి ఫ్యాన్సీ శారీ అనమాట, 1-2 ఫ్యాన్సీ శారీస్ తీసుకున్నాము. ఇది పట్టు చీరనే. ఇది నచ్చి నేను తీసుకున్నాక నచ్చి అత్తయ్య గారు తీసుకున్నారు, మా కజిన్ కూడా తీసుకున్నారు ఆ శారీ వచ్చేసి. ఇది వచ్చేసే అండి మనకి మమ్మీ వాళ్ళు మనకి పందిట్లో శారీ పోస్తారు కదా, అప్పుడు కట్టుకున్నాం అన్నట్టు. ఈ కాలంలో అండి ఏంటి అని అంటే ఆ శారీకి మనకి పెళ్ళి చీర తీసి మళ్ళీ బొట్టు అమ్మ వాళ్ళు ఇచ్చింది కట్టుకున్నాకనే సార ముట్టిస్తారు కదా. సో ఈ కాలంలో అయితే అలాంటివి చూడట్లేదండి. నేనైతే పెళ్లి చీర పైన మేకప్ తోటి అలానే ఉండిపోతున్నారు. కానీ ఎంతున్న పద్ధతులే పాటించాలి అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇది వచ్చేసి రిసెప్షన్ శారీ. సో చాలా చాలా బాగుంటుంది. ఈ శారీదే అండి బ్లౌజ్ ఖరాబ్ అయిపోయింది, అంటే ఏమంటారు మన పళ్ళు కూడా చూపించింది. ఇన్ని ఇయర్స్లో ఖరాబ్ అయింది అని అంటే ఈ ఒక్క శారీ ఇదే. అన్ని బ్లౌజులు చాలా బాగున్నాయి. నిజంగా చెప్పాలంటే అప్పటి క్లాత్ బాగుంది, ఇప్పుడైనా బాగుండొచ్చు. కాకపోతే ఒక్కటి కూడా ఖరాబ్ అవ్వలేదు. ఏంటంటే నేను మొత్తం ఓపెన్ చేసి చూపించట్లేదు, ఐరన్ చేసి ఉన్నాయి కాబట్టి. నేను ఇయర్లీ 3 టైమ్స్ అలా కడతాను. ఎందుకంటే కట్టకపోతే చీరలన్నీ పాడైపోతాయి, ప్లస్ స్మెల్ వచ్చేస్తాయండి, డస్ట్ స్మెల్ వస్తాయి. అవే అండి ఆ ఫస్ట్ వన్ ఉంది చూడండి, స్పెషల్ శారీ ఇది. సో సంథింగ్ స్పెషల్ శారీ అన్నమాట. అదే ఫ్యాన్సీ. ఇంకా అండి బ్యాంగిల్స్, చేతి నిండా బ్యాంగిల్సే అండి. మనం 16 పండుగ అయ్యాకే మనం తీస్తాం కదా, మనకి పెళ్ళి కూతుర్ని చేసేటప్పటి నుండి. సో కొంచెం రిసెప్షన్కి గ్యాప్ వచ్చిందన్నమాట. అందుకని చెప్పేసి పెళ్ళి చేసేందుకు మ్యారేజ్ ప్లస్ రిసెప్షన్ మూడింటికి సంబంధించినటువంటి శారీ కలర్స్ బ్యాంగిల్స్ వేసుకున్నాను.
చేతికి హాఫ్ బ్యాంగిల్స్ అయిపోయాయి అన్నమాట. ఇది అండి నేను పెళ్లి చూపులు అప్పుడు పెట్టుకున్న నెక్లెస్ అనమాట, చైన్. ఇంచం కూడా అది కలర్ పోలేదు, స్టోన్ పోలేదు. దానికి ఉన్నటువంటి రింగ్స్ చైన్ ఉంటుంది కదా, అదొకటి మాత్రం తీసి మన లాక్స్ ఉంటుంది కదా థ్రెడ్స్, అది పెట్టుకుంటున్నాను. ఎందుకంటే పాపకు పెడతాను, నేను పెట్టుకుంటాను. తనకి చిన్నప్పుడు ఏంటి అని అంటే వడ్డాంలాగా కూడా యూజ్ చేశాను. ఇది రిసెప్షన్ శారీ మీది కోసం అని తీసుకున్నానండి. ఒక్క స్టోన్ కూడా ఊడిపోలేదండి ఇంతవరకు. అసలు ఆసమనాలి. ఆ షాప్లో తీసుకున్న ఐటమ్స్ అన్నీ జైత్యాల్లోనే గోపాల్ జనరల్ స్టోర్ అని ఉంది, అదే ఫస్ట్ అండ్ లాస్ట్, ఎప్పుడు తీసుకోలేదు. ఆ ఆంటీ కూడా తెలుసు మాకు, ఎందుకంటే నేను సిస్టమ్ కంప్యూటర్ వర్క్ నేర్చుకున్నప్పుడు, కోర్స్ నేర్చుకున్నప్పుడు ఆంటీ కూడా వచ్చారు. చాలా బాగుందండి ఐటమ్, నిజంగా చెప్పాలి అని అంటే. ఇన్ని ఇయర్స్ అయినా కానీ నాకైతే షేడ్ అవ్వలేదు, ఒక్క స్టోన్ కూడా పోలేదు. ఇంకా నేను పాపకు కూడా పెట్టానండి ఇయర్ రింగ్స్, ఇవి కూడా. ఇది ఆ చైన్ మీద సెట్ అనమాట ఇయర్ రింగ్స్. ఇంకా మాటిల్లు సౌరము అవన్నీ అక్కవాలయ్యే అన్నట్టు ఆ రోజు నేను యూజ్ చేసినాయి, ఇంకా ఏవి యూజ్ చేయలేదు. ఇంకా ఏమంటారనంటే లాంగ్ చైన్ ఒకటి పూసలు, అది కూడా సిస్టర్దే, ఎల్డర్ సిస్టర్ది. సో ఇంకా బంగారం అంటే తెలిసింది కదా, ఎప్పటి మోడల్ అప్పుడు, ఎప్పటి ఫ్యాషన్ అప్పుడు కెంపులు ఉండే ఫ్యాషన్. కెంపుల సెట్స్ అవి చిన్న లాంగ్ చైన్, స్మాల్ చైన్ అన్నట్టు, షార్ట్ చైన్ అన్నట్టుగా చూపించారు. పిన్ అండి ఇది ఇప్పటికీ ఉంది నా దగ్గర. మనం పట్టు చీరల కోసం అని చెప్పేసి పెద్ద పిన్స్ యూజ్ చేస్తాం కదా, ఒక్కటే అండి, ఒక్కటే తీసుకున్నా, ఒక్కటే ఉంది. ఇది మనకి అబ్బాయికి ఇస్తారు కదా మనం ఎదుర్కొన్నప్పుడు, అది వచ్చేసి ఓడి బియ్యంలో బొమ్మ అన్నమాట. వడకత్తెర, బాసింగాలు, ఓలాటం వచ్చేసి నేను పాపకి లంగా జాకెట్ కుట్టించినప్పుడు దానికి బార్డర్గా వేయించా అన్నమాట. మిర్రర్స్ తోటి వచ్చేసి చాలా పెద్దగా బాగుండే. సో అది ఒక్కటిగా మిస్ అయిపోయింది. చిన్న పీస్ ఎక్కడో ఉంది కానీ అది కనబడలేదు. ఇంకా ఇది వచ్చేసి వడకత్తెర. ఈ కాలంలో వడకత్తెర చాలా తక్కువ యూజ్ చేస్తున్నారు. మా ఇంట్లో అయితే డైలీ యూజ్ చేసేవారు, చాలియా భాగాల కోసం, కటింగ్ కోసం అని. సో ఇది ఈ ఇయర్ నా మ్యారేజ్ డే శారీ అన్నమాట. గ్రీన్ పట్టు చీర. ఇది కూడా నేను ఓపెన్ చేసి చూపించట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఐరన్ చేసింది ఉంది కాబట్టి నేను మొత్తం చూపించట్లేదు. మనకి చెక్కు కొంగు ఉంటుంది కదా, చెక్కుకి అది వచ్చేసి ప్లెయిన్గా వచ్చింది. కొంగు వచ్చేసి చాలా హెవీగా, బార్డర్ వచ్చేసి చాలా హెవీగా సిల్వర్ కలర్ తోటి ఉందన్నమాట. సో చాలా బాగుంది అండి. క్వాలిటీ కూడా వచ్చేసి మనకి సిల్క్లో కాంజీవరం సిల్క్ అలా అంటారు కదా, అది అన్నట్టు. ఇది ఆన్లైన్లోనే తీసుకున్నాను అండి, ఫస్ట్ టైం ఆన్లైన్లో, సెకండ్ టైం తీసుకున్నాను సారీ అయితే. ఇక వచ్చేసి అండి బ్లౌజ్ కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను మ్యాచింగ్. ఇప్పుడు ఈ మోడల్ చాలా ఫ్యాషన్ అవుతుంది కదా, మ్యారేజ్ అప్పుడు కుట్టించిన డిజైన్స్ తప్పించి ఈ 11 ఇయర్స్లో నేను ఎప్పుడూ ఎక్కువగా డిజైన్స్ వేయలేదు. అందుకని చెప్పేసి సంథింగ్ స్పెషల్ ఉండాలి 12 ఇయర్స్ దానికి అని అన్నట్టుగా తీసుకున్నాను. సో ఆ నెట్కి వచ్చేసి చాలా థ్రెడ్ వర్క్ వచ్చింది. నెట్ కూడా ఇచ్చింగ్ లేకుండా చాలా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. మనకి ఇది వచ్చేసి బ్యాక్ అండి, ఆమె ఫ్రంట్ బటన్స్ వచ్చాయి. హ్యాండ్స్ కూడా టోటల్గా థ్రెడ్ వర్క్ వచ్చింది. బట్ లుక్ మాత్రం వేసుకుంటే బ్యాక్ సైడ్ అండి సూపర్గా ఉంది, చాలా చాలా నచ్చింది అన్నమాట. ఓ ఎవరికైనా శారీ కానివ్వండి, బ్లౌజ్ కానివ్వండి కావాలి అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నానండి. సో చాలా బాగుంది. ఇది వచ్చేసేయండి మక్మల్ క్లాత్. మనకి ఏదైనా పట్టు చీరల మీదకే కాకుండా ఏదైనా ఫ్యాన్సీ శారీస్ మీద కూడా సెట్ అవుతుంది కదా, 2 in 1 అన్నట్టుగా. సో 2 టైప్స్గా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను తీసుకున్నాను. ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి, చాలా చాలా వెరైటీ కలర్స్ ఉన్నాయి. నాకైతే శారీ మీదకి ఇది మ్యాచింగ్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాను. థ్రెడ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి. హ్యాండ్స్కి అయితే పైనుండి కింది వరకు 3/4 హ్యాండ్స్ వరకు కూడా చాలా వర్క్ వచ్చింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉందాం. ఇంకా మరి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, ఉందాం ఇంకా మరి.